మనం ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒకటే బ్రాండ్ నుంచి మల్టిపుల్ ప్రోడక్ట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 GB ర్యామ్ అయితే నాకు కావాలి, కానీ అది మోటరోలా అయినా పర్లేదు, వివో అయినా పర్లేదు అని అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 బ్రాండ్స్తో కలిపి చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో అట్లా ఉన్న సిచ్యువేషన్లో మనము ఎలాంటి టెక్నిక్ని వాడతామనే చూద్దాం. దీనికోసం నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం ఎక్కువ ప్రోడక్ట్స్ని తెచ్చుకున్నాను. ఈ ప్రోడక్ట్స్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రానిక్స్ కానీ స్టేషనరీ కానీ ఇండియా నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ని మాత్రమే చూడాలనుకుంటున్నాను నేను. అంటే ఇండియా నుంచి వచ్చిన ఎలక్ట్రానిక్స్ కానీ స్టేషనరీ కానీ ఏమైనా ఉన్నాయా ఇండియా నుంచి వచ్చినవి అనేటప్పుడు ఫస్ట్ ఆ డేటాను ఎట్లా మెయింటైన్ చేసుకుంటాం అనేది పెద్ద మ్యాటర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ ఆబ్జెక్ట్లో ఏమవుతుందని అంటే, కేటగిరీలో మీకు 2 1 మినిట్ ఇక్కడ ఫిల్టర్ ఆబ్జెక్ట్లో కేటగిరీలో మనకు ఒక అరే ఉంటుంది. ఆ అరేలో మనకి ఏమేమి కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం అనేది ఇక్కడ కనపడుతుంది. అంటే ఇప్పుడు వివో అండ్ గూగుల్ లాగా అనమాట. అలాగే అండ్ ఆఫ్ కోర్స్ కంట్రీస్ ఫ్రమ్ ఇండియా, అంటే 6 GB ర్యామ్ తోటి ఉన్నవి కావాలి అని అంటే ఐ విల్ బీ రైటింగ్ లైక్ దిస్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మనకి ఒక్క హ్యాండ్ సరిపోదు కదా. ఇప్పుడు ఎయిదర్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అది ఎలక్ట్రానిక్స్ కానీ స్టేషనరీ కానీ అయి ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ ఫిల్టర్ ఆబ్జెక్ట్ కేటగిరీ డాట్ ఇంక్లూడ్స్ ఆఫ్ ఒక్కొక్క ప్రోడక్ట్లో నుంచి ఆ ప్రోడక్ట్లో ఉన్న కేటగిరీ ఈ ఫిల్టర్ ఆబ్జెక్ట్లో ఉన్న కేటగిరీస్లో ఏ ఒక్కదానితోటి మ్యాచ్ అయినా, అట్ ద సేమ్ టైం ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ కంట్రీ కనుక ఫిల్టర్ ఆబ్జెక్ట్లో ఉన్న కంట్రీ తోటి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే రిటర్న్ ట్రూ చేయమంటున్నాను నేను. సో మిగతా టైంలో రిటర్న్ ట్రూ చేయకూడదు. సో ఇక్కడ మనము ప్రోడక్ట్స్ డాట్ ఫిల్టర్ అన్నప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపలికి మనకు ఒక్కొక్క ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని నేను చెక్ చేస్తున్నా, ఆ ప్రోడక్ట్ కేటగిరీ అనేది ఈ ఫిల్టర్ ఆబ్జెక్ట్లో ఉన్న కేటగిరీ తోటి ఒక్కదానితోటన్నా మ్యాచ్ అవుతుందా లేదా, అండ్ కంట్రీ కూడా దాంతో మ్యాచ్ అవుతుందా లేదా, ప్రోడక్ట్ కంట్రీ అండ్ మన ఫిల్టర్ ఆబ్జెక్ట్లో ఉన్న కంట్రీతో మ్యాచ్ అవుతుందా లేదా అని అన్నప్పుడు మాత్రమే ట్రూ చేస్తున్నాను. అలా చేయడం వల్ల ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఐ కెన్ ఏబుల్ టు షో యూ ఇండియా నుంచి వచ్చిన స్టేషనరీ, ఇండియన్ ప్రోడక్ట్సే కానీ ఎలక్ట్రానిక్స్ కానీ స్టేషనరీ కానీ మాత్రమే వచ్చినాయి. సో ఇట్లా మీరు కొంచెం ఈ అరే మెథడ్స్ని బాగా వాడడం తెలిస్తే యూఐని జనరేట్ చేసేటప్పుడు మనము కంప్లీట్ ఫోకస్ అంతా మన యూఐ మీద పెట్టుకోవచ్చు, ఫిల్టర్ ఆబ్జెక్ట్స్ ప్రాబ్లం ఉండకుండా. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి ప్లీజ్, వీ నీడ్ ఇట్. సీ యూ విత్ యువర్ సపోర్ట్.